దేవుని వాక్యానికి మనం లోబడాలంటే మొట్టమొదట మనం సువార్తలు చదవాలి. సువార్తలు అర్థమైతేనే పత్రికలు అర్థమవుతాయి. పత్రికలు అర్థమైతేనే పాత నిబంధన అర్థమవుతుంది. ఎందుకు అనేక మందికి పాత నిబంధనలో క్వశ్చన్స్, పాత నిబంధనలో విషయాల గురించి ప్రస్తావన అంటే వీళ్ళకి యేసుప్రభు ఏం చెప్పాడో తెలియదు, పత్రికలు ఏం చెప్తున్నాయో తెలియదు. కాబట్టి మనం బేసిక్ ఫండమెంటల్ మామూలుగా చదువు కూడా ఎలా ఉంటుంది, ఎల్కేజీ, యూకేజీ, తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ అలా ఉంటుంది. అయితే ఈ స్పిరిచువల్ యాటిట్యూడ్లో మట్టుకు మనుషులు ఏమీ లేకపోయినా డైరెక్ట్గా మాస్టర్స్ డిగ్రీ చేయాలని ప్రయత్నం చేస్తారు. అందుకే చాలామంది తప్పిపోతారు. కాబట్టి బేసిక్ ఫండమెంటల్ యేసుప్రభు ఏం చెప్పాడు, ఆయన స్వరం వింటే గ్రేట్ అష్యూరిటీ ఇచ్చాడు, అది వింటున్నామా లేదా. కాబట్టి చాలాసార్లు ఈ అప్లికేషన్ అన్నటువంటిది లేదు. మనం ఏమైతే చేస్తున్నామో దాన్ని చూస్తున్నాం, ఏం చేయలేదో దాన్ని చూడడం లేదు. మనందరికీ తెలుసు ఆ ధనవంతుడైనటువంటి యవనస్తుడు ఆయన ఏం చేస్తున్నాడో దాన్ని మట్టుకే చూస్తున్నాడు కదా. యేసుప్రభు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా నేను బాల్యం నుండినే చేస్తూ ఉన్నాను అంటే అక్కడ ఆయన ఎలా మోసపోయాడంటే, అంటే మనుషులు ఎలా మోసపోతున్నారంటే వాళ్ళు పలానా సంఘాలకు వెళ్తున్నారు, పలాని సిద్ధాంతం పాటిస్తున్నారు, వాళ్ళు మంచిగానే ప్రార్థన చేస్తున్నారు, మంచిగానే పాటలు పాడుతున్నారు, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అది చూస్తున్నారు. అయితే ఏం చేయడం లేదో అన్నది పరిశీలించుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి.